హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. మనం ఈ షార్ట్ వీడియోలో ఒక బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకానమీ నేర్చుకుందాం. బేసిక్గా ప్రొడక్షన్ మెథడ్లో జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే మీనింగ్, డెఫినేషన్ అండ్ ఫార్ములా ఏంటంటే జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రోడక్ట్స్. ఇది ఫార్ములా. బేసిక్గా మనం ఆ ఫార్ములాని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఈ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షర్ట్ తయారు చేయడం కోసం వాళ్ళకి క్లాత్ కావాలి. ఈ క్లాత్ అమ్మే అతను 100 రూపీస్ క్లాత్ వాల్యూ పెట్టి దాని మీద జీఎస్టీ 10% వేసి టోటల్ 110 రూపీస్కి క్లాత్ అమ్మాడు. ఈ 110 రూపీస్లో ట్యాక్స్ ఎంత పే చేశారు? ఈ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు కొనుక్కునేటప్పుడు 10 రూపీస్ ట్యాక్స్ పే చేసి టోటల్ 110 రూపీస్ పెట్టి దాన్ని కొన్నాడు. దీన్ని ఆ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్ వాడే కూర్చొని షర్ట్ తయారు చేయడు కదా. సో వాళ్ళ వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి, అది కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్. వాడికి కొంత ప్రాఫిట్ కావాలి, అది ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్. వాళ్ళ మిషనరీ టూల్స్ అండ్ బిల్డింగ్స్ ఎన్ని క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది, అది అరిగిపోద్ది. సో వాటిని రీప్లేస్ చేసుకోవడం కోసం కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తాడు, అది తీసుకుంటాడు. గవర్నమెంట్కి ల్యాండ్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ, లైసెన్స్ ఫీ లాంటి డిఫరెంట్ ఫీజెస్ పే చేయాలి. వాటిని ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. ఆ ట్యాక్సెస్ వాళ్ళు ప్రొడక్షన్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఓనర్కి. సో అల్టిమేట్గా ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 300 వస్తుంది. ఈ విధంగా మనకి షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనరు 110 రూపీస్ పెట్టి షర్ట్ క్లాత్ కొన్నాడు, దానికి 300 రూపీస్ వాల్యూ ఎడిషన్ చేశాడు, అల్టిమేట్గా 410 చేశాడు. ఇప్పుడు జిఎస్టీలో మనకు ఒక మెకానిజం ఉంటుంది. ఏంటి అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఏదైతే ఈ షర్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్పుట్ మీద ట్యాక్స్ పే చేశాడో ఆ ఇన్పుట్ని తిరిగి ఇచ్చేయడమే, ఆ ట్యాక్స్ని తిరిగి ఇచ్చేయడం ఇన్పుట్ ట్యాక్స్. సో ఇన్పుట్ మీద ట్యాక్స్ ఎంత పే చేశాడు? ఈ 110లో ట్యాక్స్ ఎంత? 10 రూపీస్. అది దీనికి తిరిగి ఇచ్చేశారు. సో అల్టిమేట్గా 10 రూపీస్ తీసేస్తే మిగిలేదు 400లో మళ్ళీ జిఎస్టీ, ప్రొడక్ట్ ట్యాక్స్. ఈ జిఎస్టీ అనేది ప్రొడక్ట్ ట్యాక్స్, ప్రొడక్ట్ మీద వేస్తారు కాబట్టి. సో 10% వేస్తే అల్టిమేట్గా మనకు వచ్చేదంతా 440. ఇది ఇలా ఒక్క షర్ట్కి వచ్చింది మనకి 440. అట్లా మనకి ఎకనామీలో ఉన్న అన్ని సెక్టార్స్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్లో అయిన ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఇదే విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేదే జీడిపి అండర్ ప్రొడక్షన్ మెథడ్. ఐ హోప్ మీకు జీడిపి అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా మనకి సేమ్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అల్టిమేట్గా 440 రూపీస్ జీడిపి వస్తుంది. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మనం కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాలి, ఫ్యాక్ట్స్ చదువుకోవాలి, అండ్ బడ్జెట్ అండ్ సర్వే కూడా తెలుసుకోవాలి. సో నేను ఎకనామీ ఫ్యాకల్టీ శర్వణ్ కుమార్ మీకు ఈ విధంగానే కాన్సెప్చువల్ క్లారిటీ తీసుకొస్తాను. మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో జాయిన్ అవ్వండి. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆఫర్ కూడా ఉంది కోర్స్ మీద. సో జాయిన్ అవ్వండి. హ్యావ్ అ బెస్ట్ షాట్ ఫర్ APPSC Group 2 మెయిన్స్. I hope you become an officer. Thank you and happy learning.